జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా యూరిన్ మలేరియా డెంగీ ఇంకోసారి యూరిన్ మలేరియా డెంగీ ఏం మాట్లాడతాడు వీరందరిలో నుంచి నాకు అర్థం కాలేదు సార్. కాస్తో ఇష్కిస్తో చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే ఓకే సెకండ్ అండి. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాగ నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇన్సల్టా చచ్చినా నేను ఇక్కడ చదవను. ఏదో తేడాగా ఉందేంటి? వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు మీరు వేసే ఓటు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మన పేదరికం సంఖ్యలను తెంపుకోవడానికి ఏంటి సార్ అది? తెంపుకోవడానికి నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. తెంపుకోవడానికి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? జగన్ సర్కార్ మరో దారుణానికి ఒడిగట్టింది. అప్పుల కోసం ఈసారి ఏకంగా ఏపీ సచివాలయాన్నే తాకట్టు పెట్టింది. ఇప్పటికే 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్ చివరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. 370 కోట్లకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు. అయితే ఈ రాష్ట్రం పూర్తిగా నా చేతిలో ఉన్నట్టే కదా? ఏంటి సార్ మీరే కదా సీఎం? ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను. నవ్యాంధ్ర ఆత్మగౌరవ ప్రతీక, ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రధాన వేదిక అయిన సచివాలయాన్ని కేవలం 370 కోట్లకు తాకట్టు పెట్టారు. ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదా నీకు? రవీంద్ర భారత్ తీసుకో. ఇది గవర్నమెంట్ కాదండి. పోయింది నా పర్వం అంతా పోయింది. ఏమైందండి మీకు? ఇది గవర్నమెంట్ రవీంద్ర భారత్ అంటే ఏంటి? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ. రాష్ట్రంలో ఏ భవనం కనిపించినా, ఏ భూమి కనిపించినా తాకట్టు పెడుతోంది జగన్ సర్కార్. ఆర్థిక సాయం కావాలి, అప్పించమని ఏమన్నా చూడు. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. ఇప్పటికే ఏపీ సచివాలయాన్ని తాకట్టు పెట్టిన వైసీపీ ప్రభుత్వం తాజాగా విజయవాడలోని భవానీ ఐలాండ్, హరిత బెర్మ్ పార్క్ ను తాకట్టు పెట్టింది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా? ఓ ప్రైవేటు బ్యాంకులో 15 కోట్లకు తాకట్టు పెట్టిన విషయం తాజాగా వెలుగు చూసింది. మీరు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని నమ్మేస్తే చెప్పు పేడల ముంచి మొహం మీద కొడతారు. దీన్ని ఇక్కడతో ఆపేయచ్చుగా. బాగా దూరం వెళ్ళాను, ఫుల్గా పూర్తి చేసి కానీ తిరిగి రాలేను. ఖచ్చితంగా జగన్ రావాలని కోరుకుంటున్నాను. జగన్ గారు రావాలని. ఎందుకని సార్? ఒక శంక నాకింగాడు, ఆడ అత్తగా ఇంకోసారి 2 శంకలు నాకిపోతారు జనం మొత్తం. అంత దోషం ఏంటి మీకు? పర్సనల్ గా ఏం చేయలేదు కదా, అందుకే ద్వేషం. అందుకే ఏమైనా చేసి ఉంటాం, అభివృద్ధి ఏమైనా చేసి ఉంటాం, ద్వేషం ఉండకపోదు. బాగా వేసేసాడు. ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ఎక్కడో కొడుతుంది సీనా. ప్రజల్ని మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రజల్ని మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆడిని టార్చర్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావుట్రా? నిన్ను మోసగాడు కావాలా? మనోడు అనుకున్నారు, పగోడు వీడు. తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనం చేస్తున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చైర్లు ఖాళీగా ఉన్నటువంటి ఉద్దేశంతో ఇంకోసారి చైర్లు ఖాళీగా ఉన్నటువంటి ఉద్దేశంతో జనం సరిగా రావట్లేదు. ఇక నా పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో ఇరిటేషన్ లో పడిపోయినటువంటి పరిస్థితి చూపి సీరియస్ మ్యాటర్. సీరియస్
సరిగా రావట్లేదు. ఇక నా పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో ఇరిటేషన్ లో పడిపోయినటువంటి పరిస్థితి నేను ఇంకోటి కూడా చెప్తున్నా ధైర్యంగా, నేను కరప్ట్ కాదు అని చెప్పలేను. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే మీరు ఐఎమ్ లెస్ కరప్ట్. కరప్టా ఐఎమ్ లెస్ కరప్ట్. అంటే ఒప్పుకుంటున్నారు. నేను లెస్ కరప్ట్ అని చెప్తున్నా కదా, ఒప్పుకుంటాను లేదా నువ్వు ఆలోచించుకో. నేను ఒకటి మీరు కరప్ట్ ఇన్ని కెమెరాల ముందు చెప్తున్నారు 100 కెమెరాలు ఉన్నా ఇదే చెప్తా. ఐఎమ్ లెస్ కరప్ట్. కరప్ట్ అంటే అర్థం ఏంటి? అధికారాన్ని ఎక్కడైనా ఏదైనా దుర్వినియోగం చేస్తారు కదా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అక్కడక్కడ మా ఇన్ఫ్లుయెన్స్ దుర్వినియోగం చేస్తాం మేము యాజ్ ఎ మినిస్టర్గా, అంతే తప్ప నేనేమి దాచుకోవడం నా స్వభావం కాదు. ఐఎమ్ వెరీ ఫ్రాంక్ అండ్ ఫెయిర్ మ్యాన్. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అటు చూడు. ఆర్కే బీచ్ వైఎంసీఏ మధ్య సముద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను వైఎస్ఆర్సీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అటు చూడు బే. విశాఖ ఆర్కే బీచ్ లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది. బ్రిడ్జ్ చివర సుమారు 100 మంది సందర్శకులు నిలబడేలా ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ విడిపోయింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో బ్రిడ్జ్ పై ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అంటే సిద్ధం సభ మరుగున పడింది. గ్రీన్ మ్యాట్ పై విఎఫ్ఎక్స్ టెక్నాలజీతో సభ పెట్టి 15 లక్షల మంది వచ్చారన్న సెల్ఫ్ డబ్బా రివర్స్ అయింది. అయినా ఇది తప్పు కదన్నా. ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఫోటోషాప్, గ్రాఫిక్స్ వాడి చేసిన మాయలు. సిద్ధం సభ అంతా తుస్సేనని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ తో ఆటాడుకుంటున్నారు. ఇదేం బతకండి. ఇక్కడ కూడా అదే ఉన్నారు. ఈ విధంగా కనికట్టు కట్టి నాకు ఇంతమంది జనాలు వచ్చారు అని చూపించుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇప్పుడు ఇంకా దిగజారి గ్రాఫిక్స్ ఇస్తావా? ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.